Hello all, this is from Magnetic Guru channel. Today we're going to discuss about the introduction to strings. So strings అంటే ఏం లేదు, it is a just a sequence of characters అని పిలుస్తాం. Sequence of characters అని పిలుస్తాం. సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే లెట్స్ సే దట్ నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను దీని సింటాక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో మనం 1D అరేకి సింటాక్స్ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నామో సేమ్ స్ట్రింగ్స్కి కూడా సేమ్ సింటాక్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. డేటా టైప్ రాస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దాని తర్వాత స్ట్రింగ్ నేమ్ రాస్తాం అనమాట. సో మనం అరే నేమ్ ఏదైనా రాసుకోవచ్చు అని చెప్పాను కదా, అలాగే నా స్ట్రింగ్ నేమ్ ఏదైనా డిసైడ్ చేయొచ్చు. దాని తర్వాత ఐ హ్యావ్ టు ఓపెన్ వన్ సబ్స్క్రిప్ట్ అండ్ హియర్ ఇన్ బిట్వీన్ దిస్ సబ్స్క్రిప్ట్ ఐ హ్యావ్ టు డిఫైన్ ది స్ట్రింగ్ సైజ్. సో మనం ఈ స్ట్రింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు స్టోర్ ఎనీ నేమ్స్ స్టోర్ చేయడానికి, ఓకే, ఏదైనా టెక్స్ట్ స్టోర్ చేయడానికి కానీ, ఓకేనా. సో ఇలాంటి పర్పస్కి మనం స్ట్రింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో లెట్స్ దట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, ఎగ్జాంపుల్గా వచ్చేసి నేను ఎంప్లాయీ నేమ్ స్టోర్ చేయాలి, లేకపోతే స్టూడెంట్ నేమ్ స్టోర్ చేయాలి, ఓకేనా. ఎంప్లాయీ అకౌంట్ నెంబర్ స్టోర్ చేయాలి, లేకపోతే ఎంప్లాయీ ఐఎఫ్ఎస్సి కోడ్ స్టోర్ చేయాలి, ఓకే. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్ వీ కెన్ ఏబుల్ టు స్టోర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ స్ట్రింగ్స్, ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా నేమ్ స్టోర్ చేయాలన్నా కానీ, స్టూడెంట్ టెక్స్ట్ స్టోర్ చేయాలన్నా కానీ, స్టూడెంట్ వాళ్ళ ఇనీషియల్ నేమ్ కానీ, లాస్ట్ నేమ్ కానీ, ఫస్ట్ నేమ్ కానీ, ఇవన్నీ స్ట్రింగ్ ఫార్మేట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. అదే నార్మల్ నేను సింగిల్ క్యారెక్టర్ క్రియేట్ చేస్తే, సింగిల్ క్యారెక్టర్ వేరియబుల్ క్రియేట్ చేస్తే నాకు మెమొరీలో ఒక బ్లాక్ అనేది క్రియేట్ అయ్యింది విత్ ద నేమ్ ఆఫ్ CH. సో నేను ఇక్కడ ఏదైనా వాల్యూ స్టోర్ చేయడానికి చూస్తే లెట్స్ సే దట్ ఐ వుడ్ లైక్ టు స్టోర్ ది క్యాపిటల్ A ఇన్స్టెడ్ ఆఫ్ మై CH వేరియబుల్. సో నేను క్యాపిటల్ A ఒక్క లెటర్ మాత్రమే స్టోర్ చేయగలను ఓన్లీ ఐ కెన్ ఏబుల్ టు స్టోర్ ఓన్లీ క్యాపిటల్ A. బట్ నేను CH ఈక్వల్ టు A అండ్ K ఇలా అయితే రాయలేనమాట, ఓకేనా. సో నేను ఒక వేరియబుల్లో ఇలా మల్టిపుల్ క్యారెక్టర్స్ అయితే స్టోర్ చేయలేను. సో దిస్ ఈస్ ద రాంగ్ ఫార్మాట్ అనమాట. సో ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు స్టోర్ సింగిల్ క్యారెక్టర్ ఆర్ సింగిల్ వాల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ వన్ క్యార్ వేరియబుల్, ఓకే. సో ఇలాంటి డిసడ్వాంటేజ్ ఓవర్కమ్ చేయడానికి మనకి ఏంటంటే స్ట్రింగ్స్ అనేవి వచ్చాయి. సో ఈ స్ట్రింగ్స్ అనేవి ఏంటి అంటే మనం ఒక క్యారెక్టర్ కాకుండా మల్టిపుల్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే స్టోర్ చేయొచ్చు, నేమ్స్ అనమాట. సో లెట్స్ దట్ మనకి ఆల్వేస్ స్ట్రింగ్కి డేటా టైప్ వచ్చేసి మనకి క్యార్ అయితే ఉంటుంది. ఆల్వేస్ మీరు ఒక స్ట్రింగ్ క్రియేట్ చేయాలంటే క్యార్ అని ఇవ్వాలన్నమాట. సో స్ట్రింగ్ నేమ్ కెన్ బి ఎనీథింగ్, ఐమ్ రైటింగ్ ఇస్ హియర్ మై స్ట్రింగ్ నేమ్ యాజ్ STR. సో సైజ్ కెన్ బి ఎనీథింగ్, ఐమ్ రైటింగ్ దట్ సైజ్ యాజ్ 5. సో సేమ్ మనకి 1D అరే ఎలా క్రియేట్ అయిద్దో మెమరీ లోపల అంటే బ్యాక్ అండ్ మెమరీ అనమాట. సో మెమరీ ఎలా అయితే క్రియేట్ అయిద్దో లుక్ ఎట్ హియర్. సో ఎప్పుడైతే క్యార్ STR ఆఫ్ 5 ఇచ్చానో మనకి 5 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. ఇలా 5 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి, ఓకే. 0 1 2 3 4. సో బై డిఫాల్ట్గా లాస్ట్ బ్లాక్లో మనకి ఏంటి అంటే నల్ క్యారెక్టర్ స్టోర్ అయింది. సో నల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ నథింగ్ బట్ యూ విల్ బి హ్యావింగ్ /0 అనమాట. /0 అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నల్ అనమాట, నల్ అని మీనింగ్, ఓకే. నల్ మీన్స్ నథింగ్ బట్ యూ హ్యావ్ ఏ నథింగ్ ఇన్ దట్ లాస్ట్ బాక్స్, ఓకే. సో ఎవ్రీ టైం నువ్వు స్ట్రింగ్ క్రియేట్ చేస్తున్నావంటే లాస్ట్ బాక్స్లో మనకి బై డిఫాల్ట్గా నల్ అనే క్యారెక్టర్ అయితే ఉంటుంది అనమాట, ఓకే. సో అంటే మనం ఈ పర్టికులర్ స్ట్రింగ్లో ఓన్లీ 4 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయగలం ద సైజ్ ఆఫ్ 5తో క్రియేట్ చేస్తే. అదే సైజ్ ఆఫ్ 10తో క్రియేట్ చేస్తే మనం ఓన్లీ 9 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయగలము, ఓకే. బై డిఫాల్ట్గా ఎవ్రీ సైజ్ ఆ లాస్ట్ సైజ్ ఆఫ్ ఇండెక్స్లో మనకేంటి అంటే లాస్ట్లో నల్ అయితే ఉంటుంది. నల్ మీన్స్ నథింగ్ బట్ /0 ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ నల్, ఓకే. సో ఈ పర్టికులర్ స్ట్రింగ్ మనం కంపైల్ టైంలో వాల్యూస్ ఎలా ఇవ్వాలి అండ్ రన్ టైంలో వాల్యూస్ ఎలా ఇవ్వాలో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ థ్యాంక్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ Magnetic Guru ఛానల్.